ఇటీవలే మంచు మనోజ్ అతని తండ్రి మోహన్ బాబు మధ్య పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సంచలనం కలిగించింది. మనోజ్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో ఉన్న తన ఇంటిని ఆక్రమించుకున్నాడని కూడా మోహన్ బాబు ఆరోపించాడు. అంతేకాదు ఆ ఇంటి ముందు ఆయన కోపంలో ఓ జర్నలిస్ట్ పై కూడా దాడి చేశాడు. దీనివల్ల ఆయన చిక్కుల్లో పడ్డాడు. మంచు మనోజ్ ఒకరోజు సాయంత్రం తన తండ్రి ఎలాంటోడో రుజువులతో సహా బయట పెడతానని చెప్పి షాక్ ఇచ్చాడు. తర్వాత పోలీస్ కమిషనర్ ఇచ్చిన నోటీసులకు కామ్ అయిపోయాడు. మళ్ళీ తాజాగా ఈ హీరో ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో సంచలనం రేపుతున్నాడు. అతను నిన్న తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. అంతేకాదు కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేశాడు. వాటిలో ఆయన కుటుంబ సభ్యులందరూ ఉన్నారు, కానీ తండ్రి ఫోటో మాత్రం మిస్ అయింది. దాంతో మనోజ్ తన తండ్రితో శాశ్వతంగా సంబంధాన్ని తెంచుకున్నాడంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ టాలీవుడ్ హీరో తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ బర్త్డే అమ్మా, నువ్వే మన కుటుంబానికి గుండెకాయవి. నీ ప్రేమ దయ మనందరినీ అన్ని కష్టసుఖాల్లోనూ కలిపి ఉంచాయి. నీ ధైర్యం నీ చక్కటి మనసు నాకు ప్రతిరోజు స్ఫూర్తినిస్తాయి. ఈ ప్రత్యేకమైన రోజున నీకు శాంతి సంతోషం ప్రపంచంలోని ప్రేమ అంతా కలగాలని కోరుకుంటున్నాను. ఏదేమైనా నువ్వు మమ్మల్ని ఎలా కాపాడుతూ వచ్చావో అలాగే నేను కూడా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను తల్లి అని అన్నాడు. మోహన్ బాబు ఫోటో ఎక్కడా, మంచు మనోజ్ బాబు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇంకెక్కడ మోహన్ బాబు? మనోజ్ మోహన్ బాబును తండ్రిలా చూడటం ఎప్పుడో మానేశాడంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మనోజ్ సినిమాలో బిజీ అయ్యాడు. మంచు విష్ణు కూడా సినిమాలు వ్యాపారాలు కార్యకలాపాలు నిమగ్నమయ్యాడు. జర్నలిస్ట్ ని కొట్టిన కేసులో ఇరుక్కున్న మోహన్ బాబు మాత్రం చాలా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఆయన పారిపోయినట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి.